హే గైస్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు మీ హెడ్లో ఇంకా రచ్చ జరుగుతోంది కదా. సో ఒకరేంటో ఇంటర్న్షిప్ అంటే అర్థం కావడం లేదు. సో ఫ్రంట్ ఎండ్ ఇది అసలు నిజంగా అంటే ఇంటర్న్షిప్పా, లేకపోతే మీరు అమౌంట్ ఇస్తారా, లేకపోతే మేము అమౌంట్ ఇవ్వాలా, లేకపోతే అసలు ఇది ఫ్రంట్ ఎండ్ కోర్సా? సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో చాలా వరకు నాకు కామెంట్స్ కూడా వచ్చాయి. కామెంట్స్, డిఎమ్స్, గూగుల్ ఫామ్స్, మీ క్వశ్చన్స్ అన్నీ చూసాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈరోజు మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ 2 months ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్షిప్స్తో మీ లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలి, ప్రాపర్గా ఇంటర్వ్యూ మీరు ఎలా క్రాక్ చేయాలి, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్గా వాళ్ళు ఏం చూస్తున్నారు, కమ్యూనికేషన్ ఎలా చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి మీ నుంచి, ప్రాపర్గా ప్రాజెక్ట్స్ వైజ్ నుంచి టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్ స్కిల్స్ ప్రతిది కూడా మనము చెప్పుకుందాం ఈరోజు. ప్లస్ నా కండిషన్స్ ఏంటి అంటే 6,000 కదా, చాలా చీప్గా వచ్చింది, మనం ఏదైనా మాట్లాడేద్దాం చేసేద్దాం, ఇలాంటివన్నీ మన దగ్గర ఉండవు. ఖచ్చితంగా కండిషన్స్ అయితే ఉంటాయి. ఆ కండిషన్స్ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వకండి. ప్లీజ్ మీ టైము నా టైము వేస్ట్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం బిగ్ థ్యాంక్స్. సో ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పాలనుకోవడం లేదు. అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే మీ సైడ్ నుంచి నాకు ఇచ్చారు. సో కామెంట్స్ అన్నీ చదివా. సో చాలా డౌట్స్ అయితే రైజ్ చేశారు. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు, జీరో నాలెడ్జ్తో ఉంటే ఓకేనా, యూట్యూబ్లో ఫ్రీగా ఉండగా ఈ 6,000 ఎందుకు నువ్వు యాడ్ చేసావు, ఈ సిలబస్ ఏంటి, సో ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. ఈ రోజు మీ టాప్ 5 క్వశ్చన్స్కి అయితే పక్కా ఆన్సర్ చేస్తాం. ప్లస్ నా ఎక్స్పెక్టేషన్స్ కూడా క్లియర్గా నేను చెప్తాను. ఒక్క డౌట్ కూడా మిగిల్చింది. సో ఇక మొదలెడదామా. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడిగారు, ఈ ఇంటర్న్షిప్ ఎవరు జాయిన్ అవ్వచ్చు. సో లైక్ అన్న నేను ఫస్ట్ ఇయర్ నాకు ఓకేనా, 2022లో ఎంసీఏ చేశాను, నేను జాయిన్ అవ్వచ్చా, 2015లో గ్రాడ్యుయేట్ అయ్యా, కెరీర్ గ్యాప్ ఉంది, నాకు ఓకేనా, సో ప్రెసెంట్ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, నేను ఈ కోర్స్ తీసుకోవచ్చా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తాను ఆన్సర్, ప్రాపర్గా వినండి. సో షూర్గా ఒకటైతే నేను చెప్పాలనుకుంటున్నా, ఫైనల్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళకి సూపర్ ఆపర్చునిటీ అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే మీకు దొరకదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నావు కదా, సో జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలో నీకు ప్రాపర్గా ఐడియా ఉండదు. దాని తర్వాత ఇన్ కేసు ఎక్కడ నువ్వు జాయిన్ అయినా కూడా వాళ్ళు 6 months to 1 year వరకు కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు, నువ్వు చెప్తూనే ఉంటావు. ఆటోమేటికల్ మీకు కెరీర్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఈ కెరీర్ గ్యాప్ని తగ్గించాలనేసి ఈ 2 monthsలో నువ్వు రియల్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేస్తావు, ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేస్తావు ప్రాపర్గా నువ్వు తెలుసుకుంటావు. ఆటోమేటికల్ నువ్వు ఏదైతే బిల్డ్ చేసి ఉంటావో దాన్ని నువ్వు ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనమాట. నువ్వు ఏం చేసావు ప్రాపర్గా, నీ రెజ్యూమ్ అయినా లేకపోతే నీ ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా కూడా ప్రాపర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అలాగే నీకు జాబ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిదీ ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. నీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి నేను కవర్ చేశాను ఇంట్లో. ఇంకో క్వశ్చన్ ఏంటంటే 2022, 2015 వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో నో టెన్షన్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది ఇంటర్వ్యూ స్కిల్స్తో నీ రెజ్యూమ్ అనేది హైలైట్ అవుతుంది. సో బయట ఇదే చెప్పడానికి అయితే 40 నుంచి 60,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు, బట్ మనమైతే 6,000 పెడుతున్నాం. చాలామంది డబ్బులు పే చేయలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం అయితే నేను ఈ 6,000 అయితే పెట్టాను. మరి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఏమైనా యూజ్ అవుతుందో. సో ఆల్రెడీ ఇప్పుడే ఇందాక చెప్పాను కదా, ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిక్సెల్ పర్ఫెక్ట్గా ఇది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చా అనేసి. సో ఫస్ట్ ఇయర్లో ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఈ ప్రోగ్రామ్ కొంచెం లిటిల్ బిట్ ఫాస్ట్ పేస్డ్ అనమాట. లైక్ ముందు HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకుని ట్రై చేయండి. మేబీ మీకు అంతగా సూట్ అవ్వకపోవచ్చు అనుకుంటాం, బట్ తెలుసుకుంటే మాత్రం సూపర్. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలిసిపోద్ది అనమాట. అసలు ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా APIs వర్క్ అవుతాయి, ఏ విధంగా డేటా వస్తుంది, ఏ విధంగా డేటా పంపిస్తున్నాం, ప్రతిదీ మీకు అర్థమైపోద్ది ఫైనల్ ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఉంటే మీరు. బ్రో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే 2 years ఆఫ్ రియాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. గైస్ చెప్పాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా సింక్ అవ్వదు మీకు. ఇది ఫ్రెషర్స్ మైండ్లో పెట్టుకొని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ 2 years ఆఫ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వకండి. అందులో రియాలిటీ కూడా నేను చెప్తున్నా. మీరేం ఆలోచిస్తారంటే 6,000 పే చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఉండాలి లేకపోతే ఆ విధంగా ఉండాలి అనేసి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. మీకోసం నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నేను ఒకవేళ చెప్పుకుంటే వెళ్ళాను అనుకోండి, వీళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అన్న నువ్వు అన్నీ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా, మాకు అర్థం కావడం మీద అనేసి. వీళ్ళ కోసం నేను స్లోగా చెప్పాను అనుకోండి, మీరు అడుగుతారు అనమాట, శివ బ్రో ఎన్నిసార్లు నువ్వు ఇది చెప్తావు, నాకు ఆల్రెడీ ఇది తెలుసు, నాకు ఇంకా కొత్తగా చెప్పు అనేసి. అది ఇద్దరు క్లాస్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వద్దు, ఫ్యూచర్లో కావాలంటే మనం చేద్దాం. సో మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫైనల్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో క్రాక్ చేయించడం అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఏదో కోర్స్ లాంచ్ చేసి ఏదో కింద మీద పడడం అనేది కాదు, నా మెయిన్ ఇంటెన్షన్ అయితే ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నాకు ఫ్రంట్ ఎండ్లో జీరో నాలెడ్జ్ ఉంది, సో 2 months బిగినర్ నుంచి అడ్వాన్స్ అవ్వచ్చు. గైస్ ఒకటి మామూలుగా చెప్దాం అనుకున్నా, ఇక్కడ బిగినర్ తర్వాత అడ్వాన్స్ మిడ్ లెవెల్ అలాంటివన్నీ ఉండవు. నువ్వు ఒక అప్లికేషన్ నువ్వు బిల్డ్ చేయగలుగుతావు, ఇది మాత్రం నేను ప్రామిస్ చేస్తాను. ఓకే, సో నువ్వు జీరో నాలెడ్జ్ ఉందా, ఆల్మోస్ట్ ఒక 1 week వరకు నేను బేసిక్స్ అయితే కవర్ చేస్తాను. మీకు ఏదైతే ప్రాజెక్ట్ అవసరం ఉందో అది మొత్తం కూడా నేను కవర్ చేస్తాను, సరిపోతుంది.
సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు HTML CSS జావాస్క్రిప్ట్ గురించి ఒక్క లైన్ కూడా తెలియకపోయినా పర్లేదు, ఫస్ట్ వీక్లో మొత్తం నేను కవర్ చేస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నువ్వు సంథింగ్ నేర్చుకుంటాను, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, ఇలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది, నేను నేర్చుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నీ క్యూరియాసిటీ ఉండాలన్నమాట, అంతే. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి అంతకుమించి ఏం అవసరం లేదు. బట్ కాకపోతే కొంచెం CSS3 HTML జావాస్క్రిప్ట్ తెలిస్తే సో బెటర్ అనమాట, అంతే. అందుకు ఏం లేదు. మెయిన్గా ఏంటంటే మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ ప్రాజెక్ట్ బిల్డింగ్కి అయితే నేను తీసుకెళ్తాను. ఇంకా జావాస్క్రిప్ట్ రియాక్ట్ కొంచెం తెలిసింది అనుకో, కొంచెం స్పీడ్గా నువ్వు తెలుసుకుంటావు అనమాట, ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ నువ్వు బిల్డ్ చేస్తున్నావు, అది కూడా 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఒకటి లాగిన్ UI ఎలా బిల్డ్ అవుతుందో తెలుసుకుంటున్నావు, అథెంటికేషన్ వర్క్ ఎలా అవుతుందో తెలుసుకుంటున్నావు, ఈకామర్స్ UI ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటున్నావు, లైక్ యాడెడ్ టు కార్ట్, అప్డేట్ ఎలా చేస్తున్నావు, డిలీట్ ఎలా చేస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటున్నావు అనమాట. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ. సో నేను ఏదో కాపీ చేసి లేకపోతే ఇక్కడ పేస్ట్ చేసి ఈ కోడ్ ఇలా వర్క్ అవుతుంది అలా వర్క్ అవుతుంది అనేసి నేను ఎక్స్ప్లెనేషన్ చేయను. ప్రతిది కూడా సింగిల్ లైన్, ప్రతి ఒక్క లైన్ నేను రాసుకుంటూ వెళ్తాను. సింగిల్ లైన్ రాసుకుంటూ వెళ్ళిపోయి ప్రతిదీ మీకు చెప్తా. సో ఇక్కడ 20% థియరీ ఉంటుంది, 80% ప్రాక్టికల్ కోడ్ అయితే ఉంటుంది. ఓకే, సో బిగినర్ అయినా అడ్వాన్స్ లెవెల్కి అయితే పక్కా నువ్వు వెళ్తావు. సరే అన్నంత బాగానే ఉంది, నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు నాకు ప్రాబ్లం వస్తుంది కదా, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు? నువ్వు ఒకవేళ స్ట్రక్ అయితే ఖచ్చితంగా మన కమ్యూనిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక మెంటర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ మెంటర్ వచ్చేసి మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు. ఇన్ కేస్ తన వల్ల కాలేదనుకుంటే నేను ఉంటాను. సో నీ వల్ల కాలేదనుకుంటే మన కమ్యూనిటీ ఉంటుంది. సో ఇది ఒక ఫ్యామిలీ లాగా మనమే హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనమాట. ఓకే, నో టెన్షన్. నువ్వు ఎక్కడ బ్లాక్ అయినా కూడా మేము ఉంటాం, మేము హెల్ప్ చేస్తాం. సో మూడో క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్లో చాలా ఫ్రీ కంటెంట్ ఉంది కదా, ఈ 6,000 ఎందుకు పెట్టాం? సో ఆల్రెడీ చాలా వరకు నేను డౌట్స్ సాల్వ్ చేశాను లాస్ట్ వీడియోలో. సో మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే మన వాళ్ళు గూగుల్ ఫామ్స్లో చేస్తున్నారు ప్రెసెంట్. సో యూట్యూబ్ కామెంట్స్లో అయితే కాదు. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసావా అలా అంటున్నారు ఇలా అంటున్నారు కదా, వాళ్ళ కోసం నేను కాంట్రవర్షియల్ చేయడం లేదు, మీకోసం చెప్తున్నా. ఓకే, సో మీకు అంతగా నా మీద పగ ఉందనుకుంటే తిట్టేసుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నాకెందుకంటే అంత టైంను మీకు టైం స్పెండ్ చేసి మీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదు. సో నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఫ్రీ ట్యూటోరియల్స్ ఉన్నాయి కదా, అవి చాలా వరకు బెస్ట్. ఓకే, సో చాలా మంది ఇంక్లూడింగ్ నేనైనా కూడా ఆ యూట్యూబ్లో చూస్తే చాలా వరకు నేర్చుకున్నాను, అదే ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, ఆసమ్, అంతవరకు బాగానే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అవి కంప్లీట్గా స్కాటర్డ్ అనమాట. కాన్సెప్ట్స్ అయితే బాగా నేర్చుకుంటావు, బట్ జాబ్లో ఎలా అప్లై చేస్తావు, ఎక్కడ అప్లై చేస్తావు, ఎవ్వరు చెప్పరు. 2 years, నిజం చెప్తున్నా, 2 years or 3 years నువ్వు అక్కడే కూర్చొని అవన్నీ నేర్చుకున్నా కూడా ఒక సింపుల్ 2D అప్లికేషన్ కానీ బేసిక్ పోర్ట్ఫోలియో కూడా ఆగిపోతావు. నువ్వు అసలు చేయలేవు, ముందు అప్లికేషన్ చేయలేవు. ఈ రిక్రూటర్స్ చూస్తారు, అరే ఓల్డ్ స్టాఫ్ సేమ్ అవే 2D అప్లికేషన్స్ అవే ఉన్నాయి కాబట్టి తీసి పడేస్తాయి. ఇది సరే. ఇప్పుడు డెవ్9 ఇంటర్న్షిప్కి దాని తర్వాత యూట్యూబ్ ట్యూటోరియల్స్కున్న తేడా ఏంటి? అసలు ఈ 6,000 పే చేస్తే మాకేమొస్తుంది? ఈ క్వశ్చన్ కూడా అడిగారు, క్లారిటీగా చెప్తున్నా వినండి. ఈ 2 monthsలో కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తున్నాను. ఇక్కడ ఇది క్లీన్ UI ఉంటుంది, స్మూత్ యానిమేషన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ రియాక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, ఏపీ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఎవరు కూడా 6,000కి నేర్పించారు. దాని తర్వాత లైవ్ మెంటర్షిప్ ఉంటుంది. సో నేను లైవ్లో కోడ్ రాస్తా, ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదో కాపీ పేస్ట్ చేసి అరే ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా అవుతుంది అని నేను అట్లాంటివన్నీ నేను సోది చెప్పను. ప్రతి ఒక్క లైన్ నేను కోడ్ రాసిన తర్వాత అందులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నేను కూడా ఇరుక్కుంటా ఆ ప్రాబ్లమ్స్లో, కానీ నేను ఎలా డీబగ్ చేస్తాను, ఎట్లా ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఎవ్వరు ఈ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడు కదా, నేనే ఫిక్స్ చేయాలి కదా. మీతోనో మీకు ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఫిక్స్ చేయించాలి, నేనే కదా మొత్తం చేయాల్సింది అంతా కూడా. అందుకోసమే 6,000 అయితే పెట్టాం. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. సో ర్యాండమ్గా మీకు ఇంటర్వ్యూ ఏవేవో క్వశ్చన్స్ దొరుకుతుంటాయి కదా, అవి కాకుండా ప్రాపర్గా ఇవే అడుగుతారు, ఇవే వస్తాయనేసి నేనైతే మొత్తం క్రియేట్ చేసి పెట్టుకున్న ఆ బండల్ అయితే మీకు ఇస్తాం. దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఖచ్చితంగా నీకు ఎంతైతే ఎక్స్పీరియన్స్ ఉందో ప్రాపర్గా నేను టెస్ట్ చేయాలి కదా, దానికోసం అయితే మాక్ ఇంటర్వ్యూస్, దాని తర్వాత టెక్నికల్ ఆన్సర్స్ అయితే నేను క్లారిటీగా ఇస్తాను. దీనివల్ల కాన్ఫిడెన్స్ అయితే ఆటోమేటిక్గా బిల్డ్ అవుద్ది అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ఏదో నువ్వు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన, కింద మీద పడాల్సిన అవసరం లేదన్నమాట. నీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసింటావు కదా, ఆ క్రియేట్ చేసిన దాన్ని నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేస్తావు అంతే. సో ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఆఫీస్ సిమ్యులేషన్. సో గిట్, జీరా టికెట్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని తర్వాత డైలీ స్టాండప్స్ ఎలా ఉంటాయి, ఇది యూట్యూబ్లో ఎవ్వడు ఎక్కడా కూడా చెప్పరు. నువ్వు 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా, 80,000 ఇచ్చినా ఎవరు చెప్పరు. ఎవరైతే టాప్ పెర్ఫార్మర్స్కి అనమాట. సో వాళ్ళు మంచిగా చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు అప్పుడు వాళ్ళు మాత్రమే ఒక 30 members సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే చెప్తా. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అందరికి ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం, 150 members-కి 200 members-కి నేను అందరినీ ట్రాక్ చేయలేం కదా. అందుకోసం మెయిన్కి ఇది ఎందుకు క్రియేట్ చేస్తానంటే, ఎవరైనా కూడా ఇప్పుడు 6,000 అయితే మనం ఆఫర్ చేయగలుగుతాం అనమాట. 45,000, 50,000, 60,000, 70,000 ఎవరు చేయలేరు కదా. సో వాళ్ళ కోసం అయితే
నేను కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు అనమాట. ఓకే, సో నా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రోగ్రామ్ నేను పెట్టేస్తా, అది నీ కోసం. సో క్వశ్చన్ నెంబర్ 4, అన్న సిలబస్ ఏంటి? HTML నుంచి స్టార్ట్ చేస్తావా, లేకపోతే జావాస్క్రిప్ట్ నుంచి స్టార్ట్ చేస్తావా, లేకపోతే రియాక్ట్ నుంచి స్టార్ట్ చేస్తావా అని. సో ఫస్ట్ మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో వీక్ 1లో బేసిక్స్ ఉంటాయి, HTML5, CSS3, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ బేసిక్స్. కంప్లీట్గా HTML నుంచి స్టార్ట్ చేస్తాను, బట్ జావాస్క్రిప్ట్, రియాక్ట్ కొంచెం తెలిస్తే ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ తెలియకుండా స్టార్టింగ్లో వెళ్ళామనుకో కొంచెం కష్టంగా ఉంటుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో గిట్ సెటప్ ఉంటుంది, ప్రో వర్క్ ఫ్లోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అనమాట కాన్ఫిడెంట్గా. ఓకే, ఇదంతా కూడా వీక్ 1లో జరుగుతుంది. వీక్ 2 ఆఫ్ 3లో ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ 1, అది లైక్ లాగిన్ యూఐ అథెంటికేషన్ గురించి పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. లైక్ పిక్సెల్ పర్ఫెక్ట్ లాగిన్ సైన్ అప్ ఫార్మ్స్ కానీ, వాలిడేషన్స్ కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ, రౌటింగ్ కానీ, స్టేట్ మేనేజ్మెంట్ కానీ, ఏపీఐ బేసిక్స్, ఇవన్నీ కూడా లైక్ డేటా ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుక్ మై షో తీసుకుంటే మీ అప్లికేషన్ మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ప్రతి ఒక్క అప్లికేషన్కి డేటా ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, క్లారిటీగా లైవ్లో మీకు చూపిస్తాం. వీక్ వచ్చేసి 4 to 5కి ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. అందులో డాష్ బోర్డ్ యూఐ ఉంటుంది. సో మెయిన్గా అంటే చార్ట్.js అనేది రియల్ టైమ్ చార్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఫిల్టరబుల్ టేబుల్స్ ఉంటాయి, క్రడ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ 2. ఓకే, వీక్ 6 to 7కి వచ్చేసరికి ప్రాజెక్ట్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కామర్స్ యూఐ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ ప్రోడక్ట్ లిస్టింగ్స్ ఎలా జరుగుతాయి, షాపింగ్ కార్ట్ ఎలా ఉంటుంది, చెక్అవుట్ ఫ్లో ఎలా ఉంటుంది, సో అడ్వాన్స్ రియాక్ట్ ఎలా వర్క్ అవుతుంది, కాంటెక్స్ట్ ఏపీ అంటే ఏంటి, రిడక్స్ టూల్ కిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా 6 to 7 వీక్స్లో నేను చెప్పేస్తాను. సో ఫైనల్గా వీక్ 8 కదా, లాస్ట్ వీక్లో ఏం చేస్తున్నా, ఇంటర్వ్యూ తర్వాత ఆఫీస్ సిమ్యులేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను, టెక్నికల్ ప్లస్ బిహేవియరల్ అనమాట. సో టెక్నికల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత బిహేవియరల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డైలీ స్టాండప్స్ ఎలా ఉంటాయి, జీరో టికెట్స్ అంటే ఏంటి, కోర్ రివ్యూస్ అంటే ఏంటి, రియల్ ఆఫీస్ బై, ప్రతి ఒక్కటి కూడా నేను ఈ మోడల్లో కవర్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 100% ఆన్లైన్ లైవ్ సెషన్స్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, బట్ 3 months మాత్రం వ్యాలిడేట్ ఇస్తున్నాను. ఎందుకంటే బయట మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి, లైక్ 200కి 300 కూడా అమ్ముకుంటున్నారు అనమాట మన వాళ్ళు. సో అది ఇష్యూ, అందుకనే 3 months మాత్రమే మీకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను ప్లస్ లైవ్. సో డైలీ 1 hour క్లాసెస్ ఉంటాయి, లైవ్ కోడింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తారు, మరి కమ్యూనిటీ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే మీరు ఇస్తారా లేదా? సో ప్రాపర్గా మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాను. ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అని మీరు తీసుకొని లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా కూడా మీరు షో చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను అన్నట్టు. సో మెయిన్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోర్స్ వర్సెస్ ఇంటర్న్షిప్? సో కోర్స్ అంటే ఏంటంటే అది స్లోగా స్టడీగా ఒక 3 to 6 months వరకు అది స్లోగా వెళ్తుంది. ఇంటర్న్షిప్ ఏంటంటే ఓన్లీ 2 monthsలోనే మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో ఫాస్ట్ పేస్గా ఉంటుంది, అంతే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ 100 to 200 people కూడా ఉండొచ్చు, మనకి తెలియదు అనమాట. మ్యాక్సిమం 150 members చాలు, అంతకుమించి ఎక్కువ మంది వద్దు. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్పీడ్గా వెళ్తుంది, అంతే. సరే అన్న, ఇప్పుడు మాకు క్లారిటీగా అర్థమైంది, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు, క్లారిటీగా మాకు అర్థమైంది అన్న. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా, ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పారు కదా. సో క్లారిటీగా మరి ఇంకోసారి చెప్తున్నా, ఇది కంప్లీట్గా ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఎక్కడ ఉండదు. సో మీరు జాయిన్ అవ్వడం కూడా May 12th అనేది లాస్ట్ డేట్ అని పెడుతున్నా. రిజిస్ట్రేషన్కి ఎవరైతే ఉన్నారో May 12th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం లైవ్ చెప్తాం. దాని తర్వాత May 15th అనేది ఎండ్ డేట్ అనమాట. ఆ డేట్లో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయలేదనుకోండి, ఆటోమేటికలీ ఇంకా నేను తీసుకోను, అక్కడికి స్టాప్ చేస్తాం. June 1st నుంచి అయితే మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మరీ చెప్తున్నా, June 1st నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకు June 1st, ఎందుకు May 12th 15th స్టార్ట్ చేయొచ్చు అనుకొని కొంతమంది అనుకోవచ్చు, బట్ చాలామందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 1 month అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, June 1st నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్లో నుంచి మీరు ఫిల్ చేసినా సరిపోతుంది, లేకపోతే మీకు మెయిల్ కూడా వస్తుంది. లేదు ఆ మెయిల్కి కాకుండా మాకు డైరెక్ట్గా మేము పే చేయాలనుకుంటే, మీకు ఈ స్క్రీన్లో కూడా లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు ఫోన్పే చేసినా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని యాడ్ చేసుకుంటాం. సో ఇది సింపుల్ క్లియర్ కట్ పాత్, రైట్, అంతే. సరే, ఇంతవరకు చెప్పా, మాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను జాయిన్ అయిపోతాం. జాయిన్ అవ్వకండి, జస్ట్ వెయిట్. సో జాయిన్ అవ్వడానికి ముందు నా కండిషన్స్ క్లియర్గా నేను చెప్తాను. డెడ్ సీరియస్, నిజం చెప్తున్నా, డెడ్ సీరియస్. ఇది ఈ ప్రోగ్రామ్ సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఈవెన్ ఒక 10 మంది వచ్చినా చాలు, నాకు పెద్ద అవసరమే లేదు. 200 మంది వద్దు, 500 మంది వద్దు, 1000 మంది వద్దు, 10 మంది ఉన్నా చాలు, నేను స్టార్ట్ చేస్తాను. 100% మీరు సరెండర్ అయిపోవాలి. నేను ఏం చెప్తున్నానో దాన్ని మాత్రమే మీరు అడగాలి, దాన్ని మాత్రమే క్వశ్చన్స్ రైజ్ చేయాలి, దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. యూట్యూబ్లో కొంచెం నేర్చుకొని, వాళ్ళు ఇంకో కోర్సెస్లో నేర్చుకున్నారు, అది కొంచెం నేర్చుకొని, ఇది ఏది అది వద్దు.
నేను ఏమైతే చెప్తున్నానో అది మాత్రం క్లారిటీగా విని ప్రాపర్గా నువ్వు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే చాలు, సూపర్గా నువ్వు సెట్ అవుతావు. ఓకే, సో హాఫ్ హార్టెడ్గా ఉండి అక్కడ కొంచెము ఇక్కడ కొంచెం ఉంటే అది వర్క్ అవ్వదు. ప్లీజ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, జాయిన్ అవ్వకండి. ఓకే, సో ఎందుకంటే నా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను పెడుతున్నా, బట్ నీ ఎఫర్ట్స్ కూడా 100% ఉండాలి. ఇలాంటిది మరీ రా చెప్తున్నా, మరీ ఇలాంటిది రాదు, ఈ ప్రైస్కి అయితే ఎప్పటికీ రాదు. సో ఇంకోటి ఏంటంటే డౌట్ వచ్చింది, తెలియదా, సైలెంట్గా మాత్రం ఉండకు, రైజ్ యువర్ వాయిస్. మళ్ళీ చెప్తున్నా, రైజ్ యువర్ వాయిస్. ఎందుకంటే నీకు ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది కదా, నువ్వు అడుగు, నువ్వు తెలుసుకో, అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ సబ్జెక్ట్ లేదు, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పిన క్లాస్ నాకు అర్థం కాలేదు, ఇంకోసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే పక్క హెల్ప్ చేస్తాం. ఈ కమ్యూనిటీ బిల్డ్ చేస్తుండే అందుకోసం అనమాట. నేను ఏదో రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను లేకపోతే వెళ్తున్నాను కాదు కదా, ప్రతిదీ లైవ్లో ఎందుకు చెప్తున్నాను. సో మీలాంటి వాళ్ళ కోసమే, మీలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని నేను లైవ్ పెడుతున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. సో అర్థం చేసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయా అడగండి, తెలుసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. సో నేను డైలీ 1 hour అయితే నేను క్లాస్ చెప్తా, బట్ మీ సైడ్ నుంచి 12 to 14 hours అయితే కమిట్మెంట్ ఉండాలి. అవి 1 hour కదా, ఏదో 1 hour అట్లా వీడియో చూసి టక్కన వెళ్ళిపోదాం, చేద్దాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏదో చూసుకుంటూ కూర్చుందామంటే ఇది వర్కౌట్ కాదు. మీకు ఇలాంటిది సెట్ కాదు. ప్లీజ్ జాయిన్ అవ్వకండి. సో ప్రాపర్గా వీడియో చూడాలి, కమ్యూనిటీ డిస్కస్ చేయాలి, ప్రాజెక్ట్ బిల్డ్ చేసే మైండ్ సెట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి, లేకపోతే వేస్ట్ చేసుకోకండి, మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సో మెయిన్గా చెప్పాలనుకుంటే నో నెగిటివిటీ అనమాట. నిజం చెప్పాలంటే చాలా వరకు నన్ను టెస్ట్ చేద్దామని, నా పేషెన్స్ టెస్ట్ చేద్దామని జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు నెగిటివ్గా. ఓకే, వాళ్ళ కోసమే చెప్తున్నా, కర్మ ఆల్వేస్ వాచెస్. సో నువ్వు మంచి చేసావు అనుకో నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేసావు అనుకో నీకు చెడు వస్తుంది. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. మీరు మధ్యలో వచ్చి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడేసి, మీకు నచ్చింది మీరు చేసేసుకొని, నేను అన్నిసార్లు అడుగుతా, ఇన్నిసార్లు అడుగుతా, పర్సనల్గా కావాలని మీరు అటాక్ చేస్తాం, నాకు మెసేజ్ పెట్టి అది తీసుకొని వచ్చేసి ఇవన్నీ వద్దు. ఎందుకంటే నాకు అంత టైం లేదు. సో మీకు ఒకవేళ గొడవ పడాలనుకుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అనుకోండి, తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, బట్ అలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్లాక్లో పెడతాం. నేను చెప్తున్నా, బ్యాన్ చేసి పడేస్తున్నా. లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి రారు. యూట్యూబ్లో నువ్వు నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటావా, నీకు కావాలంటే కాలే నువ్వు పెట్టుకుంటావేమో, నా సైడ్ నుంచి 100 to 100% హానెస్టీతో నేను చెప్తా. అది నీకు సెట్ అయితే ఇక్కడ ఉండు, నీకు సెట్ కాలేదా హ్యాపీగా వెళ్ళిపో. ఇక్కడ ఎవరు ఉండమని చెప్పలేదు, లేకపోతే నేను ఏం అడగట్లేదు. అందరినీ నేను రెస్పెక్ట్ఫుల్గానే చూస్తాను, అందరితోనే అలానే ఉంటాను. ఓకేనా? సో నీకు ఒకవేళ నచ్చితే ఉండు, నచ్చకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వ మాకు. సో పక్కన వాళ్ళ టైం కానీ వాళ్ళ ఎనర్జీ కానీ వేస్ట్ చేయ మాకు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని బ్యాన్ అయితే చేస్తాను, వితౌట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నువ్వు ఏదైనా అడుగుతావా ప్రాపర్గా అడుగు, నువ్వు ఏదైనా తెలుసుకుంటావా ప్రాపర్గా తెలుసుకో. అంతేకాని మాటికి నేను ఒక 6,000 కట్టాం కదా, నేను ఖచ్చితంగా నేను శివకి పింగ్ చేస్తాను, అడుగుతాను, లేని పని డౌట్స్ అన్నీ అడుగుతాను, అన్నీ తెలుసుకుంటానంటే నేను హెల్ప్ చేయను. సో నా హెల్ప్ చేసేది అంటే ఒక్కటే, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కలిసి హెల్ప్ చేద్దామని వచ్చాను. సో 150 మంది జాయిన్ అయినప్పుడు నువ్వు ప్రతిసారి నువ్వే పింగ్ చేస్తుంటే నేను హెల్ప్ చేయలేం కదా. సో కొంచెం ప్రొఫెషనల్గా థింక్ చేయండి, ప్రొఫెషనల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా కొంచెం పిల్ల ఉంటాయి కదా, అలాంటి వేషాలు లేకుండా. నేనైతే మంచి ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్. అయితే మీ 100% ఎఫర్ట్ ఉంటే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇన్ కేస్ ఒకవేళ నెగిటివ్ కామెంటర్స్కి నా మీద ఏమైనా గొడవలు ఉన్నా, లేకపోతే నా మీద కోపం ఉన్నా, నా మీద యాటిట్యూడ్ అది ఇది ఏమైనా ఉన్నా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మిమ్మల్ని అనడాని లేదు, తిట్టాలని లేదు, మీ దగ్గర ఆర్గ్యూ చేయాలని కూడా నాకు లేదు, వదిలేస్తున్నాను. ఓకే, లైట్ చిల్. సో ఫైనల్గా నేను ఒకటైతే చెప్పాలనుకున్నా, డిసైడ్ అయ్యే టైం అయితే మీకు వచ్చింది. యూట్యూబ్లో నాన్ స్టాప్ ట్యూటోరియల్ చూసి టైం వేస్ట్ చేస్తావా, లేకపోతే 2 months ఖచ్చితంగా డెవ్గ్నాన్లో స్టార్ట్ అయ్యి ప్రాపర్గా నేర్చుకొని ముందుకెళ్తాం అనేది నీ ఇష్టం. ఇక్కడ ఎవరిని కూడా జాయిన్ అవ్వనేసి ఎవరిని అడగడం లేదు, చెప్పడం లేదు. నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే May 12th అనేది లాస్ట్ డేట్, అప్పుడు చేసుకోండి. ఖచ్చితంగా లైవ్కి అయితే మీరు అటెండ్ చేసుకుంటా. లైవ్కి అయితే 100 members తీసుకుంటున్నాను, మిగతా ఎవరు వచ్చినా కూడా రికార్డెడ్ వీడియోస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ అయితే గూగుల్ ఫామ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫోన్పే నంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ పే చేసిన తర్వాత నాకు నంబర్ ఇవ్వండి, లైక్ స్క్రీన్ షాట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా నేనైతే గ్రూప్లో యాడ్ చేస్తాను. సో సీ యూ గైస్, టేక్ కేర్, జై హింద్.